ఈరోజు పొద్దున్న షాపింగ్ కోసం వచ్చాను, గ్రోసరీ షాపింగ్ కోసం. వచ్చేటప్పుడు ఏం లేదు, హాఫ్ అన్ అవర్ ఉన్నా లోపల. బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ టోటల్గా ఆపోజిట్ ఇలాగుంది క్లైమేట్. సో ఇప్పుడు స్నో పడేటప్పుడు మన కార్ నడపడానికి కొంచెం కష్టమే. అంత ఈజీగా బ్రేక్ అప్లై అవ్వదు, కార్ ఆగదు. ఇప్పుడు చూడండి, నేను బ్రేక్ వేస్తున్నా, నా కార్ ఆల్ వీల్ డ్రైవింగ్ ఎంత స్కిడ్ అవుతుంది చూడండి. ఎగ్జాస్ట్ స్టాపే దొరకలేదు నాకు. సో అలాగే టర్న్ చేసేసా. సో ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఈ రాక్ సాల్ట్ వేస్తారు కదా, అది వేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది. ఈరోజు ఎందుకో వేయలేదు, నేను చూడలేదు. మోస్ట్లీ ఇది స్నో ఆగిన తర్వాత వేస్తారే అంటూ మెల్ట్ అవడానికి. మనం చాలా జాగ్రత్తగా నడపాలి. నేనైతే టోటల్గా నడపను, నేను 99% నేను అవాయిడ్ చేస్తా. స్నో పడేటప్పుడు కార్ నడపను, కార్ బయటకు తీయను. ఈరోజు వచ్చేటప్పుడు స్నో లేదు కాబట్టి వచ్చాను షాపింగ్కి. బయటకు వచ్చి చూస్తే ఇలాగుంది క్లైమేట్. మా ఫ్రెండ్ది అయితే ఒకసారి ఇలాగే స్నోలో వెళ్ళేటప్పుడు స్కిడ్ అయ్యి రైట్కి వెళ్ళిపోయింది బండి. BMW కొత్త బండి, ఏం పాత బండి కాదు. BMW స్పోర్ట్స్ టైర్, రేడియల్ టైర్, చాలా వింటర్ టైర్స్ వేరే వేశాడు. అంత వేస్తే కూడా అది కూడా ఏం స్పీడ్లో లేదు, చాలా స్పీడ్ లిమిట్లోనే ఉన్నాడు వాడు. అయితే కూడా అది రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఫుల్ టోటల్ అయింది బండి. టోటల్ అంటే ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయింది, ముందర ఇంజిన్ పాడైపోయింది, ఇంజిన్ నుంచి పొగ వచ్చింది. సో అంత రిస్క్ ఉంటాయి. సో అందుకే స్నోలో ఇక్కడ నడపాలంటే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొంచెం స్పీడ్ లిమిట్ కన్నా కొంచెం తక్కువగా నడపాలి, జాగ్రత్తగా నడపాలి. సో ఇదండి మన లైఫ్, ఇలాగ ఉంటుంది ఇక్కడ. వింటర్ అయితే చాలా కష్టమే, ఎస్పెషల్గా స్నో పడేటప్పుడు. స్నో పడిన తర్వాత రోడ్ క్లియర్ అయిపోతుంది. అంతా వితిన్ 1 అవర్ అంతా రాక్ సాల్ట్ వేసి క్లియర్ చేసేస్తారు టౌన్ వాళ్ళు. అప్పుడు ఈజీగా ఉంటుంది నడపడానికి. అంతే, ఇంకా స్నో పడేటప్పుడే కష్టం. అదే మీకు ఒకసారి చూపిద్దామని లైవ్గా వీడియో వేసేసా కార్లో వెంటనే. సో దట్స్ ఇట్ అండి. ఓకే, టేక్ కేర్, సాయనారా, బాయ్ బాయ్.